పేదల కష్టాలను తీరాలనుకుంటే మనలాంటి నాయకులు మనమే తయారవ్వాలి. ఎవడో వచ్చి మన దగ్గర నుంచి నాయకత్వం చేయాలి, మన నుంచి మనమే రాజకీయం చేయాలి. రేపు పొద్దున్నే ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మన వాళ్ళు ఎవ్వరు ఉన్న ఉద్యోగాలు కల్పిస్తారు మాటిస్తున్నాం. కంపెనీ డిగ్రీ చదువుకుంటే అక్క చెల్లెమ్మలు ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళందరికీ నియోజకవర్గంలో 3,000 మంది కంపెనీ తీసుకొస్తారు. చదువుతో సంబంధం లేదు, ఎవరైనా పెంచేయవచ్చు. ఈరోజు మన పేదవాళ్ళు బాగుండాలి, మన పేద కుటుంబాలు బాగుండాలి, మన యాదవులు బాగుండాలి. మీ అందరితో మళ్ళీ బొట్టమల్లి గారు, అఖిలేష్ యాదవ్ గారి దగ్గర పనిచేసిన బొట్టమల్లి జాతీయ నాయకులు వస్తారు త్వరలో. ఈ 2 రోజులు వచ్చి, ఎందుకంటే రమేష్ ఒకసారి మన కుటుంబాలతో ముందు మాట్లాడదాం, మన యువకులతో మాట్లాడదాం అంతే ఉద్దేశంతో ఈరోజు అలాగా క్యాన్వాసింగ్కి ఈరోజు వచ్చాను. కానీ మళ్ళీ 2 రోజులు ఆయన వచ్చిన తీసుకొని వస్తాను. మీ సమస్యలు ఏమున్నా ఇంత మాట్లాడండి. మన యాదవ సంఘాలు ఎక్కడున్నా మన బలోపేతం చేయండి. ఎందుకంటే ఈరోజు మన అట్టడి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకోసం ఈరోజు మనకు తొక్కు పడేస్తున్నాం, పెద్దోళ్ళందరూ కలిపి మనకు తొక్కు పడేస్తున్నాం. అందుకోసం ఆలోచించి మీ బిడ్డడు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మండల అధ్యక్షుడిగా మీ రమేష్కి ఇస్తున్నాను. ఈరోజు అలాగే మన యువకులు ఎవరైనా ఆసక్తిగా ఉంటే మండల యువకుల నాయకుడిగా ఒక పోస్ట్ ఉంటుంది. మళ్ళీ మనలో ఏవైనా మొత్తం దగ్గర 12 పోస్టులు ఉంటాయి. ఇవన్నీ నామినేట్ పదవులు అన్నమాట. ఈ నామినేట్ పదవులు ఏంటంటే ఒక గౌరవార్థం మనకి. ఈరోజు మండల అధ్యక్షుడి పదవి అంటే కొన్ని వందలు దానికి ఖర్చు పెడతారు, 1000 ఖర్చు పెడతారు మండల అధ్యక్షుడికి. ఈరోజు మీ అందరి దైవాలు మీ కుటుంబాల తరపు నుంచి అందరి తరపు నుంచి రమేష్కి ఈరోజు మండల అధ్యక్షుడికి ఇస్తారని మాటిస్తుంది. లెటర్ పూర్వకం కూడా టైప్ చేస్తాం ఆల్రెడీ. మేడం కొద్దిగా బిజీగా ఉండడం లెటర్ రాదు. అది మధు గారు వచ్చినప్పుడు లెటర్ కూడా ఎక్కించుతాం. ఎందుకంటే ఈరోజు చక్కని అవకాశం వచ్చింది మన పేదలు. కానీ మనలాంటి అవకాశం ఇస్తారంటే రాజకీయాలు అంటే మన కుటుంబ జీవితాలు మనమే ఈరోజు బాగు చేసుకోవాలి. మన యాదవ సంఘాలందరినీ మోటివేషన్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎక్కడున్నా మన వాళ్ళందరినీ కలుపుకోండి. ఎందుకంటే మన లట్టడి పరిస్థితుల్లో తీసుకొచ్చిన పరిస్థితి అయిపోయింది. అందుకోసమే ఈరోజు మన యాదవులు బాగుండాలి, మన బీసీలు బాగుండాలి, మన పేదవాళ్ళు బాగుండాలి, మన ఓసీ బాగుండాలి ఉద్దేశంతో ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. లేదనుకుంటే 60,000 జీతం నాకు చాలదా, పిల్లలు చదివించుకుంటూ చాలదా, చూసుకుంటూ చాలదా. ఈరోజు ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి? ఆ జీతాలు పక్కన పెట్టుకొని మనందరూ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన సామాన్యులు బాగుండాలి ఉద్దేశంతో ఈరోజు నేను ముందుకు వచ్చాను. అందుకోసం ఇలాంటి అవకాశాలు మనకే వచ్చాయి ఈరోజు. అందుకోసం మన కుటుంబాల నుంచి మన నాయకులు మనమే తయారు చేసుకోవాలి. ఈరోజు రమేష్ చాలా బాగా చెప్పాడు నాకు, అన్న ఇలాగ జరిగింది, అన్యాయం జరిగిందే, ఈరోజు జరిగిందే, మన వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఉద్దేశంతో ఈరోజు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను. మీ డెంకాల్లో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారు మీకు, అవునా కదా? చాలా చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పండి ఒకసారి. మనోడే సామాన్యులు వచ్చాడు. ఈరోజు మండల అధ్యక్షుల పదవి ఇచ్చారు. రేపు ఎమ్మెల్యేలు అయిపోయిన వెంటనే ఎంపీటీసీలు మండల అధ్యక్షులు జరుగుతాయి. ఈరోజు మండల అధ్యక్షుడిగా ఈయన పోస్ట్పేట మండలానికి ఒక అధ్యక్షుడి పదవిని ఇప్పిస్తున్నారంటే ఈయన చిన్న పదవి కాదు అది. ఈరోజు 4 మొత్తం ఎంపీటీసీలు మొత్తం అందరూ ఈ అండర్లో ఉండాలి. ఈయన సైన్ పెడితేనే ఎంపీటీసీలకు అందరూ సీటు, ఈయన చెప్తేనే ఎంపీటీసీ సీటు. ఇలా ఎంపీటీ సీట్ ఇవ్వాలి, ఈ ఎంపీటీ సీట్ ఇవ్వాలంటే ఈయన చెప్తేనే ఇవ్వాలి. అలాంటి పదవిని మీ అందరి తరపు నుంచి మీ రమేష్కి ఇప్పిస్తాను. మీ అందరు కలిపి సహకరించండి రమేష్ చెప్పినట్టుగా. ఈరోజు అందరూ, ఎందుకంటే ఈరోజు మీ యువకులు ఎవరున్నారా ప్రతి ఎంపీటీసీలు వేయచ్చు, నెక్స్ట్ ప్రెసిడెంట్లు వేయచ్చు మనమే. అందుకోసం ముందుకుండా నెక్స్ట్ ఎవరు ఎంపీటీసీలు వేసి ప్రెసిడెంట్లు వేసిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు నేను సాయం చేస్తాను, తోడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నేను మనిషికి నిలబడిన వాళ్ళందరికీ 2 లక్షలు నేను సపోర్ట్ చేస్తాను. అందుకోసం నా హామీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనలాంటి సామాన్యులు ఎందుకంటే బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కని అవకాశం వచ్చింది. మన పార్టీ అఖిలేష్ యాదవ్ గారు చాలా మంచివాడు. ఈరోజు మన పేదోడు బాగుంటాడు, మన యాదవుడు బాగుంటుంది, సంఘాలన్నీ డెవలప్ చేయాలి. ఈరోజు మధు గారు బట్టలు ఏమవుతారు మీ అందరికీ? బట్టలు ఉన్నారు. మధు గారు ఆయన చాలా ఈరోజు కేదార్నాథ్, బద్రీనాథ్ తెలుసు కదా నాన్న. ఆ కేదార్నాథ్, సెకండ్ కేదార్నాథ్ మన అందరికీ అందుబాటులో ఉండాలనే సొంత ఖర్చులతో అక్కడ కట్టిస్తాం దగ్గర. అలాంటి నాయకుడు, మంచి నాయకుడు ఈరోజు మధు గారు, మరి జగదీష్ గారు, మన జాలారి విజయ గారు. ఈరోజు జాలారి విజయ పార్లమెంటు, విశాఖ పార్లమెంట్ ఒక ఆడ తల్లి
ఈరోజు మన అందరి కోసం తెలిసాం, మన ఆప్యాయతకు పలకరించింది. ఈరోజు మన ఆడతల్లి అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఆవిడ ఒక్కరిదే ఆడదాయి అని పోరాడితే వైజాగ్ ఎంపీగా వేస్తుంది. మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది ఆవిడ. జాలాది విజయ్ గారు, జాలా రాజారావు గారి కుమార్తె, పుణ్యభూమిని ఆదేశం పాట రాసిన రాజారావు కుమార్తె ఆవిడ ఈరోజు మన అందరికీ తోడుండి అందరికి అవకాశాలు ఇచ్చి ఈరోజు మనల్ని ఒక తాటి మీద ఉండాలనే ఉద్దేశంతో జాలాది విజయ్ మన అందరినీ ఒకే విధంగా చూస్తుంది. అందుకోసమే ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మీకు ఏ కష్టాలు ఉన్నా, మీ పిల్లలకి ఇబ్బందులు ఉన్నా, మీ అందరికీ ఏమైనా ఉద్యోగాలు కావాలంటే మీకు కంపల్సరీ ఉద్యోగాలు వేస్తానని మాటిస్తాను కుర్రోళ్ళ పరంగా. ఏనన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి. రమేష్ కూడా మీ అందరు తోడు ఉండండి. ఒక యూనిటీ ఉండాలి. ఎందుకంటే లాడన్నాడు ఈడన్నా చాలామంది ఎలక్షన్ ముందు చాలామంది వస్తారు, కానీ ఎలక్షన్ ముందు ఈ మధ్యన ఉపయోగించుకోవడం 3 రోజులు 4 రోజులు ఒరే అప్పన్న మనోళ్ళగా మన అందరు కోట్లు వేయించి 500 ఇచ్చాడు వేసి ఇచ్చేద్దాం అన్ని వాళ్ళ తరఫున ఈరోజు మన కంపెనీకి వెళ్ళిపోతే 500 1000 వస్తుంది. ఇది ఇచ్చిన డబ్బులు మనకు కావాలా? అందుకోసం ఆలోచించండి. మన జీవితాలు సంకనాకపోతే వాళ్ళ డబ్బులు తీసుకుంది. ఒకళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ ఓటీసీకి వచ్చరికి సరే ఆలోచించే సైకిల్ పంపు బ్యాలెట్ నెంబర్ 5లో ఉంటుంది. బ్యాలెట్ నెంబర్ 5 సైకిల్ ఉండదు, చూసుకోండి. బ్యాలెట్ నెంబర్ 5లో సైకిల్ పంపు ఉంటుంది. ఆ సైకిల్ పంపు మాత్రం ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మనందరూ చెప్పండి. ఈరోజు మనకు మంచి అవకాశాలు వచ్చాయి, మనందరూ బాగుంటారు. మన పేదలందరూ బాగుండాలంటే మనలంటే సాయం చూడండి. ఏమన్నా మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఆయన పెద్ద ఆయన వస్తాడు, మీ అందరికీ పరిచయం చేస్తాను, మాట్లాడిస్తాను. ఇలాగే కలుద్దాం, ఇక్కడే కలుద్దాం. కలిసి మాట్లాడి మీరు ఏమైనా కష్టాలు ఉంటే ఒకసారి చెప్పండి, పర్వాలేదు. మాకు యాదవ సంఘాలు కలగకుండా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి మాకు అని అడిగితే మీకు కంపల్సరీ ఆయన మాట్లాడాలి. ఓకేనా? ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలిచిన వెంటనే ఇచ్చిన హామీలు కూడా ఏ ఎమ్మెల్యే పెట్టాను. ఇలాంటి హామీలు నేను పెట్టాను. ఎందుకంటే మన సామాన్యులు బాగుండాలి, పేదలు బాగుండాలి ఉద్దేశం. ఏమా 2 ఓట్లు ఉంటాయి. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక ఓటు ఉంటుంది. 2 ఓట్లు సైకిల్ పంపుకే వేయండి.